హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనం చర్చించబోయే విషయం యాదవ సమాజ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనది. ఇటీవల జరిగినటువంటి సర్వేలో ఒక కీలక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. రెడ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక భూమి యాదవుల దగ్గరే ఉందని తేలింది. అంటే మన దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఓట్ బ్యాంక్ ఉంది, సంఖ్యలో బలం ఉంది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో యాదవుల సంఖ్య అత్యధికంగా ఉంది. అదేవిధంగా నాగర్ కర్నూలులో కూడా వీళ్ళు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలు కలిస్తే అత్యధిక జనాభా ఉన్నటువంటి జాతి యాదవ జాతి. కానీ యాదవ పరిస్థితిని కనుక చూస్తే బాధాకరమైన నిజాలు అయితే బయటికి రావడం జరుగుతుంది. ఒక సర్వేలో పేదరికంలో అత్యంత వెనుకబడిన కులాలు ఏవేవని తీస్తే అందులో మాదిగలు, లంబాడీల తర్వాత యాదవులే ఉన్నారు. మరి అంత భూమి ఉన్నప్పటికీ యాదవ సమాజంలోనే చాలామంది ఇంకా ఎందుకు పేదరికంలోనే జీవించడం జరుగుతుంది? ఇది ఎందుకు జరుగుతుంది? మరి మన దగ్గర భూమి ఉంది కదా, పనిచేసే శక్తి ఉంది కదా, అనుభవం ఉంది కదా, అయినా అభివృద్ధి ఎందుకు జరగడం లేదు అనే ప్రశ్న అయితే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రధాన కారణాలు ఒకటి విద్య లేకపోవడం. మన సమాజంలో ఇప్పటికీ చాలామంది పిల్లలు ఉన్నత విద్యకు దూరంగా ఉన్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆర్థిక సమస్యలు మరియు అవగాహన లోపం వల్ల చాలామంది కూడా విద్యార్థులు మధ్యలోనే చదువులు ఆపివేయడం జరుగుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం గుర్తు చేసుకోవాలి. రాజధాని హైదరాబాద్ వంటి పెద్ద నగరంలో కూడా యాదవ విద్యార్థులు చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి హాస్టల్ లేకపోవడం, పల్లెల నుంచి నగరాలకు చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఇది చాలా పెద్ద సమస్యగా మారుతోంది. అద్దె గది ఖర్చు, భోజనం ఖర్చు, ఫీజులు, పుస్తకాలు ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక కుటుంబానికి భారంగా మారి మధ్యలోనే చదువు ఆపేయడం జరుగుతుంది. దీంతో చాలామంది విద్యార్థులు కూడా తమ కళలను మధ్యలోనే వదిలేసుకోవడం జరుగుతుంది. సో మరో ముఖ్యమైన కారణం కనుక తీసుకుంటే వ్యాపారాలపై దృష్టి పెట్టకపోవడం. మన పూర్వీకులు పశుసంవర్ధక రంగంలో అద్భుతమైన అనుభవం కలవారు. కానీ అదే రంగంలో డైరీ, మిల్క్ ప్రాసెసింగ్, పశువుల ఫీడ్ ఇండస్ట్రీ, మార్కెటింగ్ వంటి వ్యాపారాల్లో యాదవుల భాగస్వామ్యం అయితే చాలా తక్కువగా ఉంది. ఇతరులు అదే రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది. కానీ మన దగ్గర అనుభవం ఉన్నప్పటికీ కూడా వ్యాపారంగా మార్చుకోవడంలో మనమైతే వెనుకపడడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నాయకత్వ బాధ్యత లోపించడం. యాదవ సమాజంలో చాలామంది నాయకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు, మేధావులు చాలామంది ఉన్నారు. వారు వ్యక్తిగతంగా ఎంతో ఎదిగారు, కానీ జాతి అభివృద్ధికి ఎన్నడూ పాటుపడలేదు. ఒకవేళ పాటుపడి ఉంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎన్నో యాదవ హాస్టళ్ళు నిర్మాణం అయి ఉండేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఆ సమయం వచ్చింది. సమాజం మొత్తం కూడా ఎదగడానికి అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ప్రతి జిల్లాలో ఒక యాదవ్ హాస్టల్, ఒక స్కిల్ ట్రైనింగ్ సెంటరు, అదేవిధంగా ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మన పిల్లల భవిష్యత్తు అయితే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, ఇది ప్రాక్టికల్గా కూడా నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి యాదవులారా ఇప్పటికైనా ఒక విషయం గుర్తుంచుకోవాలి. పేదరికాన్ని విడనాడి యాదవులకు బలమైన ల్యాండ్ బ్యాంక్ మరియు ఓట్ బ్యాంకు, ఈ రెండు శక్తులను సరైన విధంగా ఉపయోగించుకున్నప్పుడే మన సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా బలపడుతుంది. అదేవిధంగా ఈ రెండు రంగాల్లో బలపడితే రాజకీయ రంగంలో కూడా రాణిస్తుంది. విద్యారంగంలో రాణిస్తూ వ్యాపార దిశగా అడుగులు వేస్తూ రాజకీయ రంగంలో దూసుకుపోవాల్సినటువంటి అవసరం అయితే యాదవులకు ఉంది. కాబట్టి ఈ రంగాల్లో రాణించినప్పుడే యాదవులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి యాదవ మేధావులు, యాదవ రాజకీయ నాయకులు, యాదవ యువత అందరూ కలిసి యాదవ జాతిని అభివృద్ధి వైపు నడిపించాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. అప్పుడే మన దగ్గర ఉన్న భూమి మన భవిష్యత్తును మార్చగలదు. కాబట్టి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.